వాట్ వుడ్ యూ డిఫైన్ సక్సెస్ యాజ్? అంటే సక్సెస్ అదేదో మహర్షి సినిమాలోనో ఏదో సినిమాలో చెప్తారు చూడండి సార్, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్ అన్నట్టు. అలాంటిది ఏం లేదు సార్. బట్ సక్సెస్ అన్నది ఏంటంటే ఐ వుడ్ సే డెఫినెట్లీ చాలామంది యూపీఎస్సీలో నాకు ఒక ప్లాన్ బి ఉండాలి, ప్లాన్ బి ఉండాలి, ప్లాన్ బి ఉండాలి అంటారు. నేను అనేది ఏంటంటే వన్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ యూపీఎస్సీ జర్నీ. అండర్స్టాండ్. ఈరోజు మనతో ఉన్నది ఇటీవల యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్లో జాతీయ స్థాయిలో సక్సెస్ సాధించిన శ్రీ కె సాయి గౌతమ్ గారు. గౌతమ్ సార్ సక్సెస్ఫుల్ యూపీఎస్సీ ర్యాంకరే కాదు, అన్ ఎమినెంట్ ఫ్యాకల్టీ అండ్ మెంటర్ ఎట్ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. గౌతమ్ సార్ ఎంతోమంది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ని సక్సెస్ఫుల్ చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ఈరోజు పాడ్కాస్ట్లో ఆయన నుంచి యూపీఎస్సీ మరియు గ్రూప్స్కి సంబంధించిన వాల్యుబుల్ ఇన్సైట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ అండ్ వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ అన్ ఆనర్ బీయింగ్ హియర్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ యువర్ జర్నీ సార్, బికాస్ యూ హ్యావ్ ఎ ప్రెటీ లాంగ్ జర్నీ. నాకు తెలిసినంత వరకు ఇట్స్ జర్నీ ఆఫ్ రెసిలియన్స్, ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ యువర్ జర్నీ. సార్, యూ హ్యావ్ సీన్ ఇట్ ఆల్. మీరు సక్సెస్, సెట్ బ్యాక్స్, అన్సర్టినిటీ అన్నీ చూశారు. అంటే ఇంత చూసిన తర్వాత ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ వుడ్ యూ డిఫైన్ సక్సెస్ యాజ్? అంటే సక్సెస్ అదేదో మహర్షి సినిమాలోనో ఏదో సినిమాలో చెప్తారు చూడండి సార్, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్ అన్నట్టు. అలాంటిది ఏం లేదు సార్. బట్ సక్సెస్ అన్నది ఏంటంటే ఐ వుడ్ సే ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్. సో సక్సెస్ మోర్ ఆఫ్ ఎ ప్రాసెస్ రాదర్ దాన్ అన్ అవుట్కమ్ అన్నది నేను బిలీవ్ చేస్తాను. రైట్, మనకు ర్యాంక్ వచ్చినా రాకపోయినా వీ కెన్ స్టిల్ బి సక్సెస్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు అవర్ అటెంప్ట్స్, సక్సెస్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ప్రాసెస్, స్టడీస్. సో సక్సెస్ అన్నది ఈ కాలంలో చాలామంది ఒక మయోపిక్ వ్యూ ఇస్తారు సార్. బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ నారో ఇట్ డౌన్ టు సచ్ ఎ స్మాల్ లెవెల్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ప్రాసెస్. ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ ఎలాబరేట్, సంథింగ్ విచ్ ఈస్ మోర్ లెర్నింగ్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ యాక్సెప్టెన్స్ ఇస్ సక్సెస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ సార్. సార్, యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది నాట్ జస్ట్ మియర్ ఎగ్జామ్, అంటే ఒక ఎగ్జామ్ కాకుండా ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అట్ ఎ పర్సనల్ లెవెల్. సో అట్లాంటిది మీ పర్సనల్గా మీరు ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ని ఎక్స్పీరియన్స్ చేశారు ఈ జర్నీలో? యూపీఎస్సీ ప్రాసెస్లో బోత్ లెర్నింగ్స్ అండ్ అన్లెర్నింగ్స్ రెండూ ఉంటాయి సార్. అండ్ గమ్మత్ ఏంటంటే అన్లెర్నింగే చాలా ఎక్కువ ఉంటుంది అన్న ఒపీనియన్ అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా. ఈ ప్రాసెస్కి ఒకటి కావాలి, దానికోసం మనం ఒక విధంగా చదవాలి, ఒక విధంగా రాయాలి, ఒక విధంగా ఉండాలి. ఆ ప్రాసెస్లో ఏమైపోతుందంటే మనం అందరం చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం సార్. బీట్ ఎడ్యుకేషన్, బీట్ ఎకానమిక్ బ్యాక్గ్రౌండ్, ఆర్ బీట్ ద వాల్యూ సిస్టమ్ దట్ వీ వర్ సబ్జెక్టెడ్ టు ఇన్ అవర్ అప్బ్రింగింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కొన్ని ఎగ్జామ్కి మ్యాచ్ అవ్వని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కొన్ని మనం తీసుకుంటాం. ఫర్ సపోజ్ నా విషయంలో ఏంటంటే పర్ఫెక్షనిస్ట్ యాటిట్యూడ్ అన్నది ఒక పెద్ద జబ్బు, విచ్ ఐ ఇనిషియలీ హ్యాడ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి నేను ఏం చేశాను, ఎంత చేశాను అన్నది నాకు మాత్రమే తెలుసు. మెనీ పీపుల్సే నువ్వు చదివేటప్పుడు పర్ఫెక్ట్గా చదవాలి, కానీ యూపీఎస్సీకి అది వర్తించదు సార్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్, బట్ ఇట్ ఈస్ అబౌట్ ప్రోగ్రెస్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పుడు నేను జనరల్ స్టడీస్లో పర్ఫెక్ట్గా చదవాలి అంటే అది ఇంపాసిబుల్, ఎందుకంటే స్టడీసే జనరల్. అలాంటివి నేను దాంట్లో పర్ఫెక్ట్గా చదవాలి అంటే ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ థింగ్ విచ్ ఇస్ వెరీ ఇర్రెలవెంట్ టు బి పర్ఫెక్ట్ ఇన్ జనరల్ స్టడీస్. సో పర్ఫెక్షనిస్ట్ యాటిట్యూడ్ ఈజ్ వన్ ప్రాబ్లమ్ దట్ ఐ ఫేస్డ్. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఒక ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం. ఇంకొకటి ఫెయిల్యూర్నే కాదు సార్, మనం కొన్ని మిస్టేక్స్ కమిట్ చేస్తాం. జనరలీ హ్యూమన్ బీయింగ్ నేచర్ ఏంటంటే వీఆర్ ఆల్ పర్ఫెక్ట్, వీఆర్ ఆల్ రైట్. అదొక నేచర్ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆ క్యారెక్టర్ని షెడ్ చేసి విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్ అట్ ఎవ్రీ స్టేజ్. ప్రిలిమ్స్ ఎందుకు అవ్వలేదు యాక్సెప్ట్ చేయాలి, మెయిన్స్ ఎందుకు అవ్వలేదు యాక్సెప్ట్ చేయాలి,
ఇంటర్వ్యూ ఎందుకు అవ్వట్లేదు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నా జర్నీలో చూసుకుంటే ద టఫెస్ట్ బ్లాక్ హ్యాస్ బీన్ ఇంటర్వ్యూ. That I've been scoring low in interview, and somehow I had to accept that and ensure that my mains marks dominate my interview performance. But fortunately this time both came hand in hand. So అన్లర్నింగ్స్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి సార్. అది ఎవరైతే చేసుకోగలరో ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో సక్సెస్ అన్నది విల్ బి ఏబుల్ టు రియలైజ్, బట్ డెఫినెట్లీ లిటిల్ డిలేడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సార్ యాజ్ ఐ నో దీనికి ముందుగానే మీకు ఆల్రెడీ ఏపీపీఎస్సీ 2023లో యూ హ్యావ్ బీన్ ఏ ర్యాంకర్. సో హ్యావింగ్ సెడ్ దట్ ఖచ్చితంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఒక ఆల్ ఇండియా సర్వీస్. సో ఇంత జర్నీ తర్వాత ఇన్ని సెట్ బ్యాక్స్ తర్వాత ఒక ఆల్ ఇండియా సర్వీస్ అచీవ్ చేయడం ఎట్లా అనిపించింది మీకు? వాజ్ ఇట్ ఎమోషనల్? చాలామంది వెన్ ఐ రిసీవ్డ్ మెసేజెస్ ఆఫ్టర్ ద రిజల్ట్ ఎవ్రీబడి సెడ్ ఇట్ వాజ్ అన్ హ్యాపీ ఎండింగ్. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అది హ్యాపీయో కాదో నాకు తెలియదు సార్. ఎండింగ్ అన్నది అయితే పక్కా, బికాస్ దట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ రిలీఫ్. ఇందులో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సార్, ఫర్ స్టేయింగ్ మోటివేటెడ్ ఫార్ సో లాంగ్ అండ్ కంటిన్యూయింగ్ ద ప్రాసెస్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద రిజల్ట్. అంటే ఫస్ట్ 2 అటెంప్ట్స్ నేను రిజల్ట్ వస్తుందనే చదువుతాను. దాని తర్వాత మన బ్రూటల్ రియాలిటీ ఆఫ్ ది ఎగ్జామ్ వి రియలైజ్, అండ్ దెన్ వీ స్టార్ట్ యాక్సెప్టింగ్ సేయింగ్ దట్ అరే ఇది ప్రాసెస్ తప్ప రిజల్ట్ నీ చేతిలో లేదు అని. ఆ ఆస్పెక్ట్లో ఐ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ రిలీఫ్, ఇట్ ఈస్ అన్ ఎండింగ్, అండ్ ఐ డోంట్ హ్యావ్ టు టేక్ మై బుక్స్ అగైన్ ఫర్ 10 hours ఎవ్రీ డే. అదొక రిలీఫ్ ఫీలింగ్ సార్ ఒకటి. ఇంకొకటి, ఆల్ ఇండియా సర్వీస్ కంటే ఏదో ఒక సర్వీస్ అది ఇంకొక ఫీలింగ్ అన్నది, టు బి వెరీ ప్రిసైజ్, దట్ ఈస్ దేర్. అండ్ ఆ ర్యాంక్ వల్ల ఒక ఆస్పెక్ట్ అంటే ఏంటంటే సార్, చాలామంది స్టూడెంట్స్ ఎప్పుడు మీకు అంత నాలెడ్జ్ ఉంది, మీరు అన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీకు ప్రాసెస్ అంటే ఏంటో తెలుసు, బట్ మీది అవ్వట్లేదు. అంటే మీదే అవ్వట్లేదు అంటే మాది అవుతుందా అన్న క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉండేది కాదు సార్. సో ప్రాబబిలీ రిజల్ట్ తర్వాత ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది అన్న ఆన్సర్ అయితే, బికాస్ దట్ ఈస్ గట్టిగా చెప్పగలను, అండ్ దట్స్ $1 million క్వశ్చన్ విచ్ ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆన్సర్. ఇంత ఉంది, ఇది చేస్తున్నారు, ఇది చేయగలుగుతున్నారు, కానీ అవ్వట్లేదు అంటే మాది అవుతుందా అంటే ఐ టు జస్ట్ స్కిప్ ద క్వశ్చన్. నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. సో రిజల్ట్ గేవ్ మీ అన్ ఆన్సర్ టు దట్ వెన్ యూ కీప్ ట్రయింగ్ ఇట్ హ్యాపెన్స్, అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ప్రొవైడెడ్ you're doing it in the right way and right things are being done at right time. I think that is what is one learning that I had after the results, sir, definitely. సో ఇప్పుడు డిస్కషన్ స్లైట్గా యాస్పిరెంట్ ఓరియంటెడ్ తీసుకెళ్దాం సార్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైం మేనేజ్మెంట్ అనేది ఎస్పెషల్లీ ఆల్ ద సీరియస్ యూపీఎస్సీ యాస్పిరెంట్స్లో అఫ్కోర్స్ మనం చూస్తూనే ఉంటాం, మీరు చాలామందిని మెంటార్ చేశారు. సో టైం మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ ఆర్ కన్సర్న్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ తరపు నుంచి. సో మీ తరపు నుంచి ఎట్లాంటి ప్రాక్టికల్ టిప్స్ ఇస్తారు టైం మేనేజ్ చేయడంలో? ఇందులో మేజర్లీ టైం మేనేజ్మెంట్ అంటే మనం అదేదో ఎంబీఏ లెక్చర్లు వినేయాలన్నది నేను అన్ను సార్. ఇట్ ఈస్ అబౌట్ నాట్ వేస్టింగ్ టైమ్ ఇస్ టైం మేనేజ్మెంట్. ఇక్కడ నేను టైం ఎప్పుడు వేస్ట్ చేస్తున్నాను అని అనుకుంటాను అంటే, నాకు అవసరం లేని పని నేను ఇండల్జ్ అయ్యి నాకు అవసరం లేని పని నేను చేస్తే దాన్ని వేస్ట్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆస్పిరెంట్స్లో ఏముంటుందంటే, జనరలీ ఇప్పుడు ఈ టైంలో నేను చదవాలని స్టడీ హాల్కి వెళ్తాను. స్టడీ హాల్కి వెళ్ళిన తర్వాత నేను అక్కడ కూర్చున్న తర్వాత నా ఫ్రెండ్ వచ్చి, అరే ఒక 10 నిమిషాలు అలా టీకి వెళ్ళొద్దాం రా. ఆ 10 నిమిషాలు కాస్త గంట అయింది, ఆ గంట కాస్త 2 గంటలు అయింది. గమ్మత్తు ఏంటంటే ఆ 2 గంటలు వేస్ట్ అయింది అన్నది కాదు సార్, మిగిలిన 8 గంటలు ఆ 2 గంటలు వేస్ట్ అయిందని వేస్ట్ చేస్తారు. దట్ ఈస్ అ బిగ్గర్ ఛాలెంజ్ దట్ వీ సీ అమాంగ్ ఆస్పిరెంట్. సో ఈ ప్రాసెస్లో ఒకటైతే క్లియర్, వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద టైం. ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను చదువుకుంటా, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఇది చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా 3rd అటెంప్ట్ అయిపోయిన వెంటనే ఐ స్టార్టెడ్ టీచింగ్. ఐ కేమ్ ఇన్ టు టీచింగ్ యాజ్ ఫ్యాకల్టీ అండ్ యాజ్ అ మెంటార్ after my 3rd attempt, because by then I already given civil services interview. సో నాకు అది ఉన్నింది.
అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే క్లాసులు ఈ టైం నుంచి ఈ టైం చెప్పుకుంటాను, ఈ టైం నుంచి ఈ టైం చదువుకుంటాను. అంటే ప్రయారిటైజింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ డే ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి. ఇంకొకటి మైక్రో టార్గెట్ సార్. అంటే ఈ వీక్కి ఇది అయిపోవాలి, ఈ మంత్కి ఇది అయిపోవాలి, ఈ 15 డేస్కి ఇది అయిపోవాలి, ఈ టెస్ట్ రాయాలి, ఇది అనలైజ్ చేయాలి, ఆ నోట్స్ రివైజ్ చేయాలి. ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనకి ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనం ప్లాన్ వేసుకుంటాం, కానీ దాని ఎగ్జిక్యూషన్లో చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ ఎగ్జిక్యూషన్లో కూడా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే నేను 100% చేస్తే తప్ప నేను అది ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు కాదు అని చాలామంది అనుకుంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ 100% ఎగ్జిక్యూషన్, 70% ఎగ్జిక్యూట్ చేసినా సరిపోద్ది. సో ఎందుకంటే మనం అవకాశవాదులం, ఆశావాదులం సార్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో నేను 70% చేయగలిగే టార్గెట్ 100% చేయాలనుకుంటాను. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రాక్టికాలిటీ, మనం మనుషులం సార్, రోబో కాదు. సో ఆ టైం మేనేజ్మెంట్లో ప్రయారిటీ, మైక్రో టార్గెట్స్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ 70% ఆఫ్ యువర్ టార్గెట్స్ you're doing it well. సార్ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ స్టేటెడ్ ఆస్పెక్ట్ హ్యాబిట్స్ అండ్ స్కిల్స్. అంటే ఒక సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఎట్లాంటి హ్యాబిట్స్ అండ్ స్కిల్స్ ఉంటే సక్సెస్కి దగ్గరగా చేరే అవకాశం ఉంది? When it comes to ఎగ్జామ్ రెలవెంట్ హ్యాబిట్స్ అంటే ఒకటి సార్, డెఫినెట్లీ న్యూస్ పేపర్ రీడింగ్ అన్నది ఒక మస్ట్ హ్యాబిట్. ఈ కాలంలో ఏమైపోయిందంటే దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ అండ్ సో మెనీ మ్యాగజైన్స్, దెర్ ఆర్ సో మెనీ హ్యాండ్అవుట్స్ విచ్ యాక్చువల్లీ డైల్యూట్ దిస్ ప్రాసెస్. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను సార్, ఈ వీడియోలు కానీ, మ్యాగజైన్స్ కానీ, హ్యాండ్అవుట్స్ కానీ, ఆల్ దీస్ ఆర్ ఆగ్యుమెంటింగ్ న్యూస్ పేపర్ రీడింగ్ బట్ నాట్ ఆల్టర్నేటివ్ టు న్యూస్ పేపర్ రీడింగ్. సో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంపల్సరీ హ్యాబిట్. సెకండ్ హ్యాబిట్, ఇట్స్ మోర్ ఆఫ్ యువర్ డైలీ రొటీన్. అంటే ఈ స్పెసిఫిక్ టైం పీరియడ్లో నేను లేస్తాను, నేను చదువుతాను. అంటే ఐ వుడ్ సే డిసిప్లిన్ అండ్ ద రొటీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ రొటీన్ యాజ్ ఎ హ్యాబిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో. ఈ టైంకి నేను చదువుకుంటాను అంటే చదువుకోవాలి, ఈ టైంకి నేను ఆడుతున్నాను అంటే ఆడాలి. సో దట్ రొటీన్ ఈజ్ సెకండ్. అ థర్డ్ హ్యాబిట్ విచ్ ఇస్ కంపల్సరీ ఈజ్ ఆన్సర్ రైటింగ్. అండ్ వెన్ ఐ సే ఆన్సర్ రైటింగ్, ఇన్ఫార్మ్డ్ ఆన్సర్ రైటింగ్. మనం ఏదో గ్రాడ్యుయేషన్లో 3 లైన్లు తెలిసి 30 లైన్లు రాసే రకం ఆన్సర్ రైటింగ్ అయితే ఇక్కడ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ప్రాక్టికల్. ఇన్ఫార్మ్డ్ అండ్ గైడెడ్ ఆన్సర్ రైటింగ్ ఇస్ ద థర్డ్ హ్యాబిట్ విచ్ ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్. అండ్ ఫోర్త్ ఆస్పెక్ట్ ఈజ్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ కంటిన్యూ ద హాబీ సార్. హాబీ ఎవరికి ఏదైతే ఉందో, యూపీఎస్సీకి వచ్చిన తర్వాత ఎవ్రీబడి ట్రైస్ అండ్ థింక్స్ దట్ ఐ విల్ హ్యావ్ టు లీవ్ ఇట్. బట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ కంటిన్యూ యువర్ హాబీ. మేబీ జాగింగ్, రన్నింగ్, జిమ్, yoga, meditation, cooking, gardening, sketching, painting, playing, any kind of hobby you have, you ensure that you do it at least 1 hour a day. దానివల్ల ఏమైపోతుందంటే ఐ బ్రేక్ ద మొనోటనీ ఆఫ్ ద డే, బికాస్ ఆల్ త్రూ ద టైమ్ పీరియడ్ ఐఎమ్ సిట్టింగ్ అండ్ స్టడీయింగ్. సో ఐ వుడ్ సజెస్ట్ దీస్ 4 ఆర్ మ్యాండటరీ హ్యాబిట్స్ ఫర్ ఎనీ సీరియస్ ఆస్పిరెంట్. సార్ ఒక చిన్న ఎడిషనల్ క్లారిటీ విత్ రెస్పెక్ట్ టు న్యూస్ పేపర్ రీడింగ్. ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే ఆస్పిరెంట్స్ అందరూ కూడా షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. ఎందుకంటే మీరు యూ కీప్ ఆన్ సేయింగ్ పేషెన్స్ బాగా తగ్గిపోతుందని. దే రిసార్ట్ టు ఆల్ దీస్ కంపైలేషన్స్ ఆర్ ఎల్స్ ద సో కాల్డ్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ డైలీ న్యూస్ అనాలిసిస్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ దే కాల్ ఇట్. సో వాటిని కంప్లీట్గా, అంటే అవి న్యూస్ పేపర్ని కంప్లీట్గా రీప్లేస్ చేసేస్తున్నాయి సార్. దీని మీద మీ టేక్ ఏంటి? అంటే న్యూస్ పేపర్ స్టేపుల్గా ఖచ్చితంగా ఉండి తీరాలా, లేదంటే న్యూస్ పేపర్ ప్లేస్లో వాటినైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చా? మీ క్వశ్చన్కి ఇంకొకటి అడిషన్ చేస్తాను సార్. చాలామంది టాపర్స్ వచ్చి నేను సంవత్సరం పాటు న్యూస్ పేపర్ చదవలేదు అని చెప్తారు. మై ఆర్గ్యుమెంట్ ఈజ్ వెరీ క్లియర్ సార్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అగేన్స్ట్. న్యూస్ పేపర్ చాలామంది ఏమనుకుంటారు అంటే ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనుకుంటారు. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాస్తాం, అండ్ వెన్ వీఆర్ రైటింగ్ మనకు 2 మీడియంస్లో పేపర్ వస్తుంది, ఒకటి ఇంగ్లీష్ లేదా హిందీ, అండ్ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎనీ మీడియం. బట్ మనకు క్వశ్చన్ అర్థం కావాలి అంటే ఇంగ్లీష్ అర్థం కావాలి. ఇంగ్లీష్ ఇట్ ఈస్ ద బెంచ్ మార్క్. అండ్ మన స్కూలింగ్, మన గ్రాడ్యుయేషన్ ఇవన్నీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి చేసి వచ్చుంటాం కాబట్టి
ఒక మీడియాకర్ స్కూల్ కానీ ఒక మీడియాకర్ కాలేజ్ నుంచి వచ్చినప్పుడు మన వొకాబులరీ అంతగా ఉండదు. సో న్యూస్ పేపర్ విల్ బిల్డ్ వొకాబులరీ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2020 GS1లో ఒక 15 మార్కర్ ఉన్నది. దెర్ వాజ్ ఎ క్వశ్చన్ విచ్ వాస్ టాకింగ్ అబౌట్ సూపర్ స్టిషన్స్. దాని బదులు వాడు అబ్స్క్యూరాంటిజం అన్న పదం వాడాడు. అండ్ 90% ఆఫ్ ద పీపుల్ డిడ్ నాట్ ఈవెన్ నో వాట్ డూ యూ మీన్ బై అబ్స్క్యూరాంటిస్టిక్ టెండెన్సీస్. ఆ ప్రాసెస్లో ఏమైపోతుందంటే ఐఎమ్ గోయింగ్ టు లూజ్ హోల్ ఆఫ్ మై 15 మార్క్స్ బికాస్ ఇఫ్ ఐ మిస్ఇంటర్ప్రెట్ మై వర్డ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ డిఫరెంట్ ఆన్సర్ ఆల్ టుగెదర్. సో 1, it builds vocabulary. 2, it keeps you informed. 3, more importantly, the way we express. ఇప్పుడు మనం ఏదన్నా విషయాన్ని మాట్లాడేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఏమైపోతుందంటే ఏది ముందు రావాలి ఏది తర్వాత రావాలన్నది మనకు చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ దట్ ఈజ్ వన్ స్కిల్ విచ్ హ్యాస్ నెవర్ బీన్ బిల్ట్. మనం చిన్నప్పటి నుంచి మనకి ఎప్పుడు చెప్పరు, మాట్లాడు అంటారు కానీ ఏది ముందు మాట్లాడాలో చెప్పరు. సో న్యూస్ పేపర్ బిల్డ్స్ దట్ ఎక్స్ప్రెషన్ అండ్ ప్రయారిటీ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ న్యూస్ పేపర్కి మించిన రివిజన్ సోర్స్ లేదని నేను అంటాను సార్. ఎందుకంటే న్యూస్ పేపర్ ఆర్టికల్ టెండెన్సీస్ చూసుకున్నట్టయితే ఒకవేళ సపోజ్ సే టుడే హీ హెస్ గివెన్ అన్ ఆర్టికల్ ఆన్ ఫర్ సపోజ్ సే బ్రిక్స్. After 15-20 days, I can expect the same or similar article on the similar topic coming back. ఏ లాజికల్ రివిజన్ అండ్ ఫాలో అప్ Follow up ఉంటుంది. So now I already have revised that concept if I'm regularly reading my newspaper. లేదా నాకు WTO మీద ఉంది, లేదా నాకు ఏదైనా ఇప్పుడు నడుస్తున్న టాపిక్ ఎల్నినో, ఆ డైమెన్షన్స్ మీద నాకు అసలు ఎల్నినో అంటే ఏంటి అన్న దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు ఇన్ అన్ ఎక్స్పర్ట్స్ వ్యూ, ఇన్ అన్ సింప్లిఫైడ్ మేనర్. సో న్యూస్ పేపర్ ఈజ్ నాట్ జస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ మీరు అన్నది ఆ డైలీ న్యూస్ అనాలిసిస్, ఆ హ్యాండ్ అవుట్, దే కెన్ నాట్ రీప్లేస్ న్యూస్ పేపర్ సార్. ద రీజన్ వై మెనీ క్యాండిడేట్స్ స్ట్రగుల్ టు క్లియర్ మెయిన్స్ ఈజ్ ల్యాక్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్. ఐ కెన్ టెల్ దట్ బికాస్ ఎక్స్ప్రెషన్ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్. ఈసారి మీరు ఎస్ఏ స్కోర్స్ చూసుకున్నట్టయితే దెర్ వాజ్ ఎ క్యాండిడేట్ హూ గాట్ 47 in essay, 68 in essay, 75 in essay. But there are periods where you could score 140, 150, 130 in essay. Now, why is this difference? Again, lack of clarity in expression, and that could only be built through newspaper. సార్ అండ్ ఆల్సో ఈవెన్ పీపుల్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ వెల్ ఇన్ CSAT, ఎస్పెషలీ కాంప్రహెన్షన్ స్కిల్స్. అంటే వాళ్ళు న్యూస్ పేపర్ చదవడం ద్వారా ఇండైరెక్ట్లీ దే విల్ కీప్ దేర్ కాంప్రహెన్షన్ స్కిల్స్ వెరీ షార్ప్. సో ఎప్పుడైతే వాళ్ళు చదవడం మానేసారో ఐ కెన్ క్లియర్లీ కోరిలేట్. సో అప్పటి నుంచి CSAT, ఐ డోంట్ సే CSAT పేపర్ టఫ్ అవ్వలేదన్ను, డెఫినెట్గా పేపర్ హ్యాస్ బీన్ టఫ్, బట్ కాంప్రహెన్షన్ కూడా దే ఆర్ లూజింగ్ దేర్ స్కిల్స్. The comprehending skills. Now again, sir, ఎందుకంటే why people are sidelining newspaper is they want patience. అంత ఓపిక్గా కూర్చొని చదవాలి సార్. మనం ఇనీషియల్గా న్యూస్ పేపర్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు బాగా గుర్తుంది, ఆల్మోస్ట్ 3.5 hours పట్టేది న్యూస్ పేపర్ స్టార్ట్ చేసినప్పుడు. నా 3.5 hours పట్టే సమయాన్ని నేను ఒకటే చోట కూర్చొని చదవాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ పెయిన్. దాంట్లో కొన్ని అర్థం కావు అండ్ కొన్ని ఓవర్ హెడ్ వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ న్యూస్ పేపర్ రీడింగ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ద మోర్ యూ రీడ్ ద లెస్సర్ టైమ్ యూ ఫినిష్ ఇట్. అంటే 3 నెలల తర్వాత మనం చూసుకున్నట్టయితే 1.5 hour, 1 hour 45 minutes న్యూస్ పేపర్ అయిపోద్ది. ఈరోజు మీరు నేను కూర్చొని న్యూస్ పేపర్ చదివితే 45 minutes 50 minutesలో అయిపోద్ది బికాజ్ వీ నో వాట్ టు అబ్జర్వ్, వాట్ టు డిస్కార్డ్. సో అండ్ కాంప్రిహెండింగ్, అనలిటికల్, I think newspaper also builds patience, sir. That is one definite daily dosage that I would say. ట్రూ సార్. సార్ ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ మన యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎకోసిస్టంలో కంటెంట్ ఓవర్లోడ్, డిజిటల్ కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, దెర్ ఈస్ టూ మచ్ ఆఫ్ సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని మేనేజ్ చేయడానికి ఒక సొల్యూషన్ కానీ టిప్ కానీ ఇమ్మంటే ఏమి ఇస్తారు? సార్ మనం అది ఎంత చెప్పు చాలా వరకు వినరా సార్? అది ఒక జ్ఞానంలాగా అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఆ ఫోమో అన్నది చాలా ఎక్కువ ఉంది సార్. అంటే
యాజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ అవుట్ ఇఫ్ ఐ డోంట్ రీడ్ సంథింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కంటెంట్మెంట్ అబౌట్ ద కంటెంట్ ఇస్ లెస్. నాకు ఇంకా ఏదో తెలియాలన్న ఆవేదన ఉంది కానీ నాకు ఎంత తెలుసు అన్న ఆలోచన మాత్రం లేదు. అండ్ ఐ థింక్ దట్ సెల్ఫ్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఐ నో, వాట్ ఐ షుడ్ నో అండ్ వాట్ ఐ షుడ్ నాట్ నో విల్ ఓన్లీ కమ్ ఇఫ్ యూ స్టార్ట్ రియలైజింగ్ ఇట్. అండ్ ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి, వేల మెటీరియల్ ఉన్నాయి, వేల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వేల టెలిగ్రామ్ ఛానళ్ళు ఉన్నాయి. యూ నేమ్ ఇట్, ఇట్ ఈస్ దేర్. ఈ ప్రాసెస్లో చాలామంది ఏమనుకుంటారంటే అదొక అడ్వాంటేజ్ అనుకుంటారు. ఐ వుడ్ సే దట్ ఈస్ ద మోస్ట్ డిసడ్వాంటేజెస్ కండిషన్. లేని కన్ఫ్యూజన్ని కూడా తీసుకొస్తుంది, ఉన్న క్లారిటీని కూడా పోగొడుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో ఐ వుడ్ ఓన్లీ సే ద బెస్ట్ వే టు స్టియర్, అంటే నేను ఇంకా ఇంత కంటెంట్లో కూడా ఈ సముద్రాన్ని ఈదాలి, రైట్ డైరెక్షన్లో ఈదాలి అంటే సిలబస్ అండ్ పీవైక్యూస్. అండ్ ఐ వుడ్ సే మనం ఎన్ని పుస్తకాలు చదివామన్నది కాదు, ఒక పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివామన్నది. దట్ హౌ వెల్ ఐఎమ్ రివైజింగ్ వన్ పర్టిక్యులర్ సోర్స్. అండ్ ఇంకొకటి సార్, నాకు సోర్స్ మారినంత మాత్రాన సిస్టమ్ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పార్లమెంట్ గురించి ఒక 10 సోర్సుల్లో చదివినా అదే పార్లమెంట్. ఎర్త్ రొటేషను, జాగ్రఫీ గురించి వేరే పుస్తకంలో ఎర్త్ ఏం ఆపోజిట్ డైరెక్షన్లో తిరగడం మొదలు పెట్టదు. సో ఐ థింక్ ఆ కర్టైల్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఆస్పిరెంట్స్ దీనివల్ల మల్టిపుల్ అటెంప్ట్స్ దే ఆర్ లూజింగ్. బికాజ్ ఒకసారి నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ అగైన్ 2020 ప్రిలిమ్స్లో యూ సీ మోర్ దెన్ 18 క్వశ్చన్స్ వర్ ఆస్డ్ ఇన్ అగ్రికల్చర్ మీద 18 క్వశ్చన్స్ అడిగారు. దట్ వాజ్ బొంబార్డ్మెంట్ ఆన్ అగ్రికల్చర్. అంటే ఇంకెవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసా, ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ పేపరా అర్థం కాలేదు. ఆ ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే ఆ 2020 సైకిల్ అయిపోయిన తర్వాత ఫర్ 2021 ప్రిలిమ్స్, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, పీపుల్ స్టార్టెడ్ టీచింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫర్ ప్రిలిమ్స్. అంటే ఇప్పుడు అలాంటి క్రైసిస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది నేర్పించడం పోయి ఇంకా పెద్ద క్రైసిస్ క్రియేట్ చేశారు. అండ్ యూపీఎస్సీ ప్లేస్ ఫెంటాస్టిక్ ప్రాంక్స్ ఆన్ ఆల్ ఆఫ్ అస్ సార్. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎప్పుడైతే నేర్పించారో, అగ్రికల్చర్ మీద సపరేట్ కోర్సెస్ తీసుకోవడం మొదలుపెట్టారు. యూపీఎస్సీ 2021 ప్రిలిమ్స్లో ఒక్క క్వశ్చన్ అడిగింది పర్మాకల్చర్ మీద. అండ్ యూపీఎస్సీ ఈజ్ ద మాస్టర్ అండ్ ఇట్ ఫెంటాస్టికలీ ప్లేస్ ప్రాంక్స్ ఆన్ అస్. సో నేను అనేది ఏంటంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ కమింగ్ విచ్ వీ డోంట్ నో, ఐ థింక్ వీ షుడ్ లెర్న్ దట్ ఆర్ట్ ఆఫ్ హ్యాండ్లింగ్ దట్ రాదర్ దాన్ రన్నింగ్ బిహైండ్ బుక్స్ ఆఫ్ నోయింగ్. నాకు ఇంకా బాగా గుర్తు సార్, ఫస్ట్ మెయిన్స్ రాసేటప్పుడు అలిలోపతి అన్న క్వశ్చన్ అడిగారు. మీకు ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఐడియా ఉంది. అలిలోపతి మీద అడిగారు. బట్ నౌ విల్ ఐ స్టార్ట్ రీడింగ్ అబౌట్ ఫారెస్ట్రీ, విల్ ఐ స్టార్ట్ రీడింగ్ అబౌట్ ప్లాంట్స్ ఫర్ మై నెక్స్ట్ మెయిన్స్? దట్స్ ఫూలిష్. But I should be able to manage that question. For example, 2018 మెయిన్స్లో శ్రీకృష్ణ దేవరాయ, చైతన్య మహాప్రభు, 10 మార్కర్ అగైన్, రైట్? ఆర్ మొన్న 2025 మెయిన్స్లో దే ఆస్డ్ అబౌట్ ఖజురాహో ఆర్కిటెక్చర్. అండ్ నాకు ఇక్కడ ఏంటంటే, తెలియని క్వశ్చన్లు తెలుసుకోవాలనుకోవడం కంటే తెలియని క్వశ్చన్ను ఎలా హ్యాండిల్ చేయాలన్న ఆర్ట్ నేర్చుకోవడం, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. సార్, యూ పుట్ ఇట్ వెరీ అప్రాప్రియేట్లీ. మీరు అన్నారు కదా, వీ షుడ్ ట్రై టు మేనేజ్ ఇట్ రేదర్ ఆల్ ద మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ట్రై టు రన్ బిహైండ్ ఇట్ అండ్ ట్రై టు మాస్టర్ ఇట్. ఇంపాసిబుల్. సో మనం ఒకటి మాస్టర్ చేస్తే హీల్ బి హాపింగ్ అంటే ఓకే, ట్రూ సార్. సో యూజువలీ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ వాళ్ళ షెడ్యూల్ తీసుకుంటే, వాళ్ళ రొటీన్ తీసుకుంటే, ద ప్రిపరేషన్ ప్రైమర్లీ కన్సిస్ట్ ఆఫ్ స్టడీయింగ్ సంథింగ్, రివైజింగ్ సంథింగ్ అండ్ ప్రాక్టీసింగ్ సంథింగ్. ఐ మీన్ టు సే ఆన్సర్ రైటింగ్ ఆర్ టెస్ట్ సిరీస్. సో స్టడీయింగ్, రివైజింగ్, ప్రాక్టీసింగ్, ఈ 3 కాంపోనెంట్స్ ఐడియల్గా ఏ రేషియోలో ఉండాలి సార్? నేను ఏమంటానంటే 30-30-40 అంటాను సార్. 30% స్టడీ, 30% రివైజ్, 40% ప్రాక్టీస్. బికాజ్ ఆ రేషియో యొక్క జస్టిఫికేషన్ ఏంటంటే, ద బిగ్గెస్ట్ థ్రెట్ ఈస్ విత్ ద ఫస్ట్ వన్ సార్, స్టడీ. చదివేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్, అండ్ దట్స్ ఎ ప్రాబ్లం.
దట్స్ ఎ ప్రాబ్లం. ఎందుకు? నేను ఎంత చదివినా నాకు ఆ సాటిస్ఫాక్షన్ సస్టైన్ అయ్యిద్ది. ఇంకొకటి ఏంటి, నేను ఏమన్నా చదవకపోతే నాకు ఆ సాటిస్ఫాక్షన్ పోద్ది. బట్ వాట్ ఈజ్ ఎగ్జామ్ డిమాండింగ్ ఇస్ హౌ యూ ఎగ్జిక్యూట్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. నేను ఒక సింపుల్ అనాలజీ ఐ డ్రా. నవ్ జస్ట్ ఇమాజిన్ ఎ కేస్, 2 candidates. నవ్ దే హ్యావ్ కమ్ టు టాక్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు ఎగ్జామ్. అందులో ఒకడు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు, ఒకటిది ప్రిలిమ్స్ అవ్వలేదు. Now I have seen this in a real time scenario. So I'm just taking X and Y. Now somebody who has gone up to interview, you see him having a mediocre and average knowledge. And somebody who has never cleared prelims, you see him having a lot of factual knowledge. And the person who could not clear prelims will always complain that వాడికి ఏం రాదు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు, నాకు వాడికంటే ఎక్కువ తెలుసు కానీ ప్రిలిమ్స్ అవ్వట్లేదు అని. ఇక్కడ మనకి ఎంత తెలుసు, ఎన్ని బుక్కులు చదివాము, ఎన్ని గంటలు చదివాము అన్నది అసలు పాయింటే కాదు. వాట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఐ వుడ్ సే ఈజ్ వాట్స్ ఆర్ ఎగ్జిక్యూషన్. అండ్ సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, మన యూపీఎస్సీ కట్ ఆఫ్ చూసుకుంటే 45% to 46% ఉంది ఓవరాల్ కట్ ఆఫ్. సో exam is also demanding that you need to have 46 to 47% of execution level. నాకు 100% నాలెడ్జ్ వద్దు, నాకు ఎగ్జిక్యూషన్ కావాలి. సో ద ప్రపోర్షన్ ఈజ్ వెరీ క్లియర్ సార్. ఐ నీడ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు మై ఎగ్జిక్యూషన్, దట్ ఈస్ ప్రాక్టీస్, దాన్ రీడింగ్ అండ్ అదర్స్. Sir, one more aspect, you have also been a mentor, an expert mentor for anthropology as well. So, given your expertise in the subject domain, sir, anthropology తీసుకున్న ఆస్పిరెంట్స్ వాళ్ళు కింద మీద పడి సిలబస్ కంప్లీట్ చేస్తారు, రివిజన్ కూడా చేస్తారు, బట్ దే ఫాల్టర్ సమ్హౌ ఎట్ గెటింగ్ దట్ సో కాల్డ్ గుడ్ మార్క్స్. సో సబ్ స్టాండర్డ్ మార్క్స్తో మిగిలిపోతారు. మీ ఉద్దేశంలో వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? దీని వెనకాల 2-3 రీజన్స్ సార్. అంటే ఒకటి, ద వే దే థింక్ అబౌట్ ఆంథ్రోపాలజీ. చాలామందికి నేను ఇప్పుడు ర్యాండమ్గా నడుచుకుంటూ వెళ్తూ ఏం ఆప్షనల్ అంటే హైదరాబాద్లో మ్యాక్సిమం ఆంథ్రోపాలజీ అనే చెప్తారు. వాళ్ళని ఎందుకు తీసుకున్నాం అంటే దే సే ఇట్ ఈస్ ఫ్యాక్చువల్, 1. దే సే ఇట్ డజంట్ హ్యావ్ మచ్ ఆఫ్ అనాలిసిస్, 2. అండ్ దే ఆల్సో సే టాపర్స్ తీసుకున్నారు కాబట్టి నేను తీసుకున్నా, 3. అండ్ 4, మెటీరియల్ చాలా ఉంది, నేను ఏదో ఒకటి బట్టిపోయి రాసి వస్తే అయిపోద్ది. The way they look at the optional itself is very wrong. And unfortunately, many people have reinforced that idea of anthropology being a static subject. That's a problem, first. The second thing why people don't score is either they write extremely static or either they write unnecessary value addition in the paper. అంటే సంథింగ్ లైక్ నేను ఏదో గొప్పగా చేసేయాలి అని థింకర్స్ రాయడం, అన్నెసరీ థింకర్స్, అన్నెసరీ ఎగ్జాంపుల్స్, అన్నెసరీ కేస్ స్టడీస్. ఆంథ్రోపాలజీలో కేస్ స్టడీ అన్న సెక్షనే చాలామంది దట్ పీపుల్ రిలీజ్ మంత్లీ మ్యాగజైన్స్ ఆన్ ఆంథ్రోపాలజీ కేస్ స్టడీస్. అండ్ ఐ డోంట్ ఫైండ్ ఎ పాయింట్ సార్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను రాయాల్సింది ఎగ్జామ్లో 19 questions ఇన్ ద పేపర్ 1, 19 questions ఇన్ పేపర్ 2. ఐ ఆల్రెడీ హ్యావ్ చాయిస్. నాకు 28 questions ఉంటే అందులో 19 రాయాలి నేను. అండ్ నేను వాడుకునే కేస్ స్టడీస్ మ్యాక్సిమం పర్ క్వశ్చన్ 2 కేస్ స్టడీలు అన్నా, 38 కేస్ స్టడీలు పొద్దున, 38 కేస్ స్టడీలు మధ్యాహ్నం. పొద్దున మధ్యాహ్నంకి ఒక 10-12 కేస్ స్టడీలు కామన్గా తీసుకున్నా, 50 నుంచి 60 కేస్ స్టడీలు నా దగ్గర ప్రతి టాపిక్కి బలంగా ఉంటే టోటల్గా సరిపోద్ది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వీ హ్యావ్ thousands of case studies and we don't know how to put it. We see forceful incorporation of case studies in the answer. This is one more perspective. And more commonly you see people scoring between 180 to 220. But anthropology is one such optional which can take you up to 320, 300, 290, something above so-called good score of 270 plus. But what is that person doing and what is this person not doing? 1, grip over syllabus. ఆంథ్రోపాలజీలో సిలబస్ దాటి క్వశ్చన్స్ వెళ్ళవు సార్ మ్యాక్సిమం. సెకండ్, ద వే యూ హ్యావ్ రిటర్న్ యువర్ నోట్స్. నా ఎక్స్పర్టీస్లో, బికాస్ ఐ హవ్ బీన్ కాన్స్టెంట్లీ స్కోరింగ్ 270 అరౌండ్,
270 plus, right? And there are instances where it touched up to 280, 290. Now, in that particular practice, what I've observed is usage of syllabus in the answer writing and usage of consolidated notes in the answers. అండ్ ఇంకొకటి ఏంటి, మినిమలిస్ట్ అప్రోచ్ ఆంథ్రోపాలజీకి ఫాలో అవ్వాలి. అంటే సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ నా దగ్గర నోట్స్ ఉండి, నేను మీకు చెప్పినట్టు ఒక 50-60 కేస్ స్టడీస్ ఇఫ్ ఐ హ్యావ్ యాజ్ అ రెపాజిటరీ టు బీ యూస్డ్, ఐ కెన్ ఫెంటాస్టికలీ స్కోర్ 270 ప్లస్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే పీవైక్యూస్ ఎంఫసిస్. చాలామంది ఏం చేస్తారు, పీవైక్యూస్ అంటారు, కానీ యాక్చువల్గా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. And person who's getting 210 means the person has never practiced PYQs. And person who's scoring 270 means person definitely has practiced PYQs. 290 తర్వాత రావాలి అంటే నేను లక్ అనే అంటాను సార్. బికాస్ చాలా ఇన్స్టెన్సెస్లో పీపుల్ సే 300 ప్లస్ ఇన్ ఆంథ్రోపాలజీ, రైట్? అండ్ ఐ వుడ్ నెవర్ ప్రామిస్ 300 ప్లస్ ఇన్ ఆంథ్రోపాలజీ. అండ్ మన ఓరియంటేషన్ సెషన్స్లో కూడా నేను ఎప్పుడు నా దగ్గర జాయిన్ అవ్వండి, నా క్లాసులు వినండి, నేను 300 తెప్పిస్తాను నేను ఎప్పుడు అన్ను. ఎందుకంటే దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ హైయెస్ట్ స్కోర్ హ్యాస్ బీన్ 290. హైయెస్ట్ స్కోర్ ఈజ్ 290 అంటే దాని అర్థం ఏంటి సార్? ఆ అబ్బాయికి లేదా ఆ ఇయర్ ఆ రెస్పెక్టివ్ ఇయర్ స్కేలింగ్ జరగడం వల్ల 300 దాటదు. సో 300 దాటాలా వద్దా అన్నది మోర్ దెన్ ఆర్ రైటింగ్, ఇట్ ఈస్ అ ప్రొసీజరల్ ఆస్పెక్ట్. What is in our hand is 270 to 290, and for which compulsory things, PYQs, syllabus, consolidated notes, no unnecessary value addition, and more importantly conceptual clarity when we are writing the answer. చాలా మందికి ఏమనుకుంటారు, if I dump facts I'll get, but the problem is who's evaluating the answer is a full-time, full life anthropology related person. And he will definitely or she will definitely know whether this fellow has understood anthropology or not. And that understanding is important in anthropology, sir, rather than remembering, by-hearting. That is the major difference that we see. Although they say anthropology is a topper optional, but they land up in 210 is majorly because of this divergence of understanding. ఓకే సార్, ఇన్ దిస్ కంటెక్స్ట్ మీరు చాలామంది కాపీస్ చూసుంటారు వైల్ యూ ఆర్ మెంటరింగ్, అండ్ ఆల్సో ర్యాంకర్స్ కాపీస్ చూసుంటారు. సో వాట్ డిఫరెన్స్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ ఆస్పిరెంట్ హూ డజంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ అండ్ ఎన్ ఆస్పిరెంట్, సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ హూ హ్యాస్ ఇంపెక్కబుల్ క్లారిటీ అట్ రైటింగ్ స్టేజ్ ఇన్ ఆంథ్రోపాలజీ? అంటే క్లారిటీ ఉండే వాళ్ళ ఆన్సర్స్ డిఫరెంట్గా ఖచ్చితంగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి అనేది మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. క్లారిటీ ఉన్న ఆన్సర్, లేని ఆన్సర్ వెరీ సింపుల్ సార్. ఒకటి ఆర్గానిక్ ఫ్లో ఉంటుంది, అంటే మనం ఏది ఫోర్స్ఫుల్ రైటింగ్ ఆన్సర్లో కనిపించదు. అంటే ఇట్ ఈజ్ యాజ్ స్మూత్ యాజ్ పాసిబుల్. అంటే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ లైన్ నుంచి నేను కన్క్లూజన్ లైన్ వరకు వెళ్ళేటప్పుడు స్ట్రక్చరింగ్లో ఆర్గానిక్ మేనర్ ఉంటుంది ఒకటి. రెండు, థింకర్ని తెచ్చినప్పుడు అసలు థింకర్ని తెచ్చాడా అంటే అంత ఆర్గానిక్గా ఇన్కార్పొరేషన్ ఆఫ్ థింకర్స్ అన్నది ఉంటుంది సెకండ్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక కేస్ స్టడీని కేస్ స్టడీ లాగా రాయకుండా కేస్ స్టడీని ఒక సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ లాగా రాసే నేచర్ విల్ డెఫినెట్లీ షో క్లారిటీ. అంటే చాలామంది ఆన్సర్ రాసేటప్పుడు కేస్ స్టడీ అని హెడ్డింగ్ పెడతారు, దట్స్ రియల్లీ సర్ప్రైజింగ్. ఆర్ సమ్ పీపుల్ విల్ సే కాంటెంపరీ రెలవెన్స్ ఆన్సర్లో. నేను వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ అడుగుతాను సార్, యూ పుట్ కాంటెంపరీ రెలవెన్స్ ఇన్ ది ఆన్సర్, దాని అర్థం ఏంటి? నువ్వు ఆ కాంటెంపరీ రెలవెన్స్ రాయకపోతే ఆంథ్రోపాలజీకి అసలు రెలవెన్సే లేనట్ట. దట్స్ వాట్ ఇట్ ఈస్ షోడ్, బికాస్ ఎవ్రీ సబ్జెక్ట్ దట్ వీ స్టడీ టుడే అండ్ సంథింగ్ లైక్ ఆంథ్రోపాలజీ ఈజ్ వెరీ రెలవెంట్ ఫార్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. be it developmental anthropology, epidemiological anthropology, medical anthropology, socio-cultural anthropology, tribal anthropology, you name it, it is there in anthropology. And అలాంటి ఒక మోస్ట్ డైనమిక్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి నాకు అదేదో స్టాటిక్ పార్ట్ అంటే కొంచెం నాలాంటి వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు సార్ అప్పుడప్పుడు. సో ఆ క్లారిటీ అన్నది తెలిసిపోతుంది. క్లారిటీ లేని వాళ్ళు ఎట్లుంటుందంటే అనవసరంగా బొమ్మలు గీయడాలు, అనవసరంగా థింకర్లు రాయడాలు, అనవసరంగా ఇలా కాంటెంపరీ రెలవెన్స్, కేస్ స్టడీ, అన్నెసరీ అడిషన్స్ ఆర్ పుట్. ఆ ఇన్సెక్యూరిటీ ఆన్సర్లో కనిపించిపోద్ది.
ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ విచ్ ఐ కెన్ డెఫినెట్లీ సే ఐఎమ్ ఎక్స్పర్ట్ అట్, మనకిచ్చిన సిలబస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఆన్సర్ కింద ఎలా మార్చాలో నేను చాలా మంచి ఎక్స్పర్ట్ సార్ అందులో. అంటే ఒకవేళ నా ఫర్ సపోజ్ ఒక ఇయర్ ఒక క్వశ్చన్ అడిగారు సార్, ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇన్ అప్లైడ్ హ్యూమన్ జెనెటిక్స్ అని. మనం జిఎస్ ప్రకారం చూసుకున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఐడియానే ఉంటుంది, వీ కెన్ రైట్ దట్ ఆన్సర్. కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఆంథ్రోపాలజీలో అడిగారు, పేపర్ 1లో అడిగారు, ఫిజికల్ ఆంథ్రోపాలజీలో అడిగారు. మనం సిలబస్ లైన్కి వెళ్ళి చూసుకుంటే 12th చాప్టర్లో లాస్ట్ 3 లైన్స్ కన్క్లూడ్ అయ్యే ముందు అప్లైడ్ హ్యూమన్ జెనెటిక్స్ అని క్లియర్గా ఒక హెడ్డింగ్ ఉండి హైఫన్ వచ్చి 3 లైన్లు రాస్తుంటాడు సార్. నవ్ ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, జెనెటిక్ ఇంజనీరింగ్ ఆ రాసిన 3 లైన్లలో ఎలా ఉపయోగపడుతుంది, లైక్ పెటర్నిటీ డయాగ్నోసిస్ కానీ లేదా యూజెనిక్స్ కానీ అలాంటి వాటిలో ఎలా ఉపయోగపడుతుందని రాస్తారు అని అనుకుంటారు. కానీ ఆస్పిరెంట్కి ఏమైపోద్దంటే అదొక సర్ప్రైజ్ క్వశ్చన్గా మారిపోద్ది. ఎందుకంటే వాడు సిలబస్ సరిగ్గా చూసుండడు. బట్ సిలబస్ చూసినట్టయితే యూ నో ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ ఈస్ దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే ఉంది. నువ్వు ఆ పాయింట్స్ వాడి ఇక్కడ ఆన్సర్ రాసావా, ఆటోమేటిక్గా 260, 270 ఈజ్ ఎ కేక్ వాక్. సో దట్ ఈస్ వెరీ ఎవిడెంట్ బిట్వీన్ సంబడీ హూ ఇస్ క్లియర్ అబౌట్ ద సబ్జెక్ట్ అండ్ సంబడీ హూ ఇస్ నాట్ క్లియర్ అబౌట్ ది సబ్జెక్ట్. అది తెలిసిపోద్ది సార్, ఆ డిఫరెన్స్ ఉంటుంది. సార్, యూ హ్యావ్ ఆల్సో బీన్ ర్యాంకర్ ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2023. సో గ్రూప్ 1కి సంబంధించి యూపీఎస్సీతో ఏమన్నా కంపారిజన్ ఉందా సార్ ప్రిపరేషన్లో? ఆర్ గ్రూప్ 1లో ఎక్సెల్ కావాలంటే వెదర్ ఇట్ ఈస్ టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ, వాట్ ఆర్ దోస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ వాట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా ఫర్ గ్రూప్ 1? I think UPSC and state services, I would say that is Telangana or AP, per se any state service in India, sir. Because I have some students excelling in Karnataka Public Service Commission, KAS, మన రిజల్ట్స్ అవన్నీ వచ్చాయి. One common thing that I found was the process is same. ఒకటి అండర్స్టాండింగ్, 2 సిలబస్, 3 నోట్స్, 4 రివిజన్, 5 ప్రాక్టీస్, 6 ఎగ్జిక్యూషన్. ఇవి కామన్ బిట్వీన్ యూపీఎస్సీ అండ్ స్టేట్ సర్వీసెస్. ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ కామనాలిటీ ఆఫ్ సిలబస్. ఇప్పుడు మనకు గ్రూప్స్లో చూసుకున్నట్టయితే ఎస్ఏ పేపర్ సపరేట్ ఉంటుంది, సివిల్స్లో ఎస్ఏ ఉంది ఆల్రెడీ, తర్వాత అక్కడ ఇండియన్ హిస్టరీ, ఇక్కడ ఇండియన్ హిస్టరీ, అక్కడ ఇండియన్ జాగ్రఫీ, ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ, అక్కడ ఇండియన్ సొసైటీ, ఇక్కడ ఇండియన్ సొసైటీ, పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్, సైన్స్, ఎన్విరాన్మెంట్, ఎకానమీ. We see 70-75% of the syllabus is very common. సో ఈ కాంటెక్స్లో ఐ కెన్ డెఫినెట్లీ చాలామంది యూపీఎస్సీలో నాకు ఒక ప్లాన్ బి ఉండాలి అంటారు. నేను అనేది ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషనే ఇట్ విల్ క్రియేట్ ఎ ఫెంటాస్టిక్ ప్లాన్ బి. Because if I'm preparing for civil services, my plan B is state services. My plan B is Central Armed Police Forces. Because for somebody all of this might be plan A, but for somebody who is preparing for civil services, definitely there is a fantastic plan B of all of this which is present. సో నేను సపరేట్గా ప్లాన్ బి కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని నేను చెప్తాను, అట్లీస్ట్ ఫస్ట్ 2-3 years ఆఫ్ ప్రిపరేషన్. అంతేకాకుండా ఇక్కడ మనకు వచ్చే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే రీజనల్ సిలబస్లో కూడా 2 కాంపోనెంట్సే 3 కాంపోనెంట్స్ వేరీ అవుతాయి సార్. ఒకటి ఎకానమీ, ఏపీ ఆర్ టీజీ ఎకానమీ, ఇంకొకటి హిస్టరీ, ఇంకొకటి జాగ్రఫీ. తెలంగాణలో స్పెసిఫిక్గా చూసుకుంటే తెలంగాణ మూమెంట్ అన్నది ఒకటి సపరేట్ ఉంది. బట్ అదర్వైజ్ ద ఓవరాల్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ ఈజ్ ద సేమ్, టెక్నికాలిటీస్ ఆఫ్ రైటింగ్ ఈజ్ ద సేమ్, ద పారామీటర్స్ దట్ దే అబ్జర్వ్ ఈజ్ ద సేమ్. ఇవన్నీ నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సెలెక్టెడ్ ఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఒకటి. 2, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సెలెక్టెడ్ హ్యావ్ ఆల్రెడీ అటెండెడ్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ సమ్ టైమ్, ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సెలెక్టెడ్ హ్యావ్ రిటన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ మల్టిపుల్ టైమ్స్. సో
ఆ కన్వర్జెన్స్ ఫ్యాక్టర్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది సార్. సో దానికి సక్సెస్ ఫార్ములా అంటే ఏం లేదు, యూపీఎస్సీకి చక్కగా ప్రిపేర్ అయితే స్టేట్ సర్వీసెస్ తెచ్చేసుకోవచ్చు అన్నది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక వెరీ క్లోజ్ ఎగ్జాంపుల్, నవ్ హీ గాట్ సెలెక్టెడ్ యాజ్ డిఎస్పీ ఇన్ టీజీ తెలంగాణ గ్రూప్ 1. నాకు బాగా గుర్తుంది సార్, ఆ అబ్బాయి 2024 మెయిన్స్ రాశాడు. మెయిన్స్ గాట్ ఓవర్ సమ్వేర్ ఇన్ ది ఎర్లీ సెప్టెంబర్ ఆర్ సమ్వేర్ ఇన్ సెప్టెంబర్. మనకు అక్టోబర్ మిడ్ నుంచి టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నాయి. తను అంతకుముందు స్పెషల్గా ఏం ప్రిపేర్ అవ్వలేదు. హీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్, హీ రోడ్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ మై ఆంథ్రోపాలజీ స్టూడెంట్ అండ్ మన స్ట్రాటజిక్ రివిజన్ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్ కూడా. సో చదివాడు. ఆ 15 days ఏదైతే ఉందో మధ్యలో 15 days ఐ రిమెంబర్, ఎందుకంటే నా దగ్గరకు వచ్చి నోట్స్ తీసుకెళ్ళాడు. వీ కండక్టెడ్ స్ట్రాటజిక్ రివిజన్ ఫర్ టీజీపీఎస్సీ, అందులో నోట్స్ తీసుకెళ్ళాడు. 15 days హీ సాట్ అండ్ ప్రిపేర్డ్, వెళ్ళి ఎగ్జామ్ రాశాడు. టుడే హీ గాట్ సెలెక్టెడ్ యాజ్ డిఎస్పీ. అంటే ఇప్పుడు తను ఏం చెప్పచ్చు, నేను 15 days మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను, నాకు డిఎస్పీ వచ్చిందని చెప్పచ్చు. బట్ దానికి ఇంకొంచెం అడిషన్ చేయాలి అంటే ఐ వుడ్ సే సివిల్ సర్వీసెస్ తను 4 సంవత్సరాలు 3 మెయిన్స్ రాశాడు. రాసిన తర్వాత ఉన్న 15 రోజుల్లో ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్తో పాటు రీజనల్ నాలెడ్జ్ గెయిన్ చేసి డిఎస్పీ వచ్చింది అని నేను చెప్పగలను. వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్. Sir, so I would like to take you through a brief rapid fire session. సో మీ ఆన్సర్స్ అన్ని ఫుల్ ఫైర్తో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ వన్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ యూపీఎస్సీ జర్నీ. ఐ వుడ్ సే టఫ్ అండ్ పర్సిస్టెంట్ సార్. సో ఏ బుక్, a person or an idea that deeply influenced you during this journey? I would say the principles of Sathya Sai Baba to a larger extent. Okay, nice sir. So prelims, mains or interview, which is the toughest stage according to you? For me it was interview sir. It might sound very strange but it's interview. Okay. Understood. So in mains answer writing, is it quality or quantity? What wins the game? In UPSC it is quality sir. In state services it is both quality and quantity. So if I may ask, what is your highest and lowest point in this UPSC preparation journey? Highest is when I got my name into the list. I think lowest is every time when I see the list and when my name is not there. Missing in the list. Yeah, sir, before we conclude, one closing question for you. I think most aspirants resonate with this, especially the ones who are struggling. So for aspirants who feel exhausted, lost or left behind, especially after repeated failures, what would you genuinely want to tell them today? Sir, I would say make it very objective. In the initial 3 attempts, if you have written mains, try for one more attempt. And in that attempt you have written again mains, try for one more. And in that, if you have given interview, try for the last. But if you are struggling with respect to prelims examination, I would say have a critical diagnosis of why is it not happening. Rather than year after year, I don't blame the hope that we have, sir, but I'm more concerned about the time and energy that we spend. I think I would say I was lucky enough to continue the motivation because I had teaching in my hand. And I had many students around me who kept me motivated to continue, because you always feel young when you're with the young. And you always feel student when you're with the student. So that kept continuing. But for somebody who's struggling in the journey, I would say, see where are you struggling? What's your point of failure? Why are you failing? Accept it. And more importantly, be open to sit and discuss with somebody who has gone through the journey. Because many of the aspirants will think if I go and sit and talk to a faculty or a mentor or a candidate who has succeeded, they might judge me. But I would say that's an half an hour conversation, but after that nobody remembers. So do not feel hesitant to sit and discuss about what is happening. And I would say ఈ ఎగ్జామ్ని ఎగ్జామ్ లాగానే చూడండి.
don't look at it as if it's a whole life. There is life beyond, there is life above, around, everywhere apart from this exam. But I don't mean to dilute your preparation, but I would say make it objective. అంటే ఈ ప్రాసెస్లో ఒకటి సార్ చాలా ఎమోషన్స్ ప్లే అవుతాయి. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఎమోషన్ ఈజ్ ఎ థ్రెట్ టు ఎఫిషియన్సీ. అండ్ వెన్ వీఆర్ ఎమోషనల్ వీఆర్ నాట్ ఎఫిషియంట్, అండ్ వెన్ వీ వాంట్ టు బి ఎఫిషియంట్ వీ కెనాట్ బి ఎమోషనల్. చాలామంది ఆస్పిరెంట్స్ ఫెయిల్ అపాన్ దిస్ ప్రాసెస్ బై బీయింగ్ ఎమోషనల్. బట్ ఐ వుడ్ సే బీ మోర్ ఎఫిషియంట్ అండ్ ప్రొడక్టివ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాసెస్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్, దట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. Thanks a అండ్ lot. ఆల్సో మన స్టూడెంట్స్ కూడా చాలా ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. Thanks a lot, sir. It was an honor talking. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్.